విశాఖ సాగర తీరంలో ఎన్నో ప్రకృతి అందాలు ఉన్నాయి. సాగర తీరంలో సాయంకాల సమయంలో చల్లని వాతావరణంలో సేద తీరేందుకు ఎంతో మంది పర్యాటకులు తరలి వస్తూ ఉంటారు. వీటన్నింటి సంగతి పక్కన పెడితే విశాఖ నగర్ తీరాన కొందరు దేవతలు కొలువై ఉన్నారు. వీరిలో ఎరుకుమాంబ, శ్యామలాంబ, పోలమాంబ, కుంచమాంబ, ముత్యమాంబ, నూకాలమ్మ, ఎర్నిమాంబ, నృత్యమాంబ, నీలమ్మ పేర్లతో ఉండే ఈ గ్రామ దేవతలందరూ విశాఖపట్నాన్ని కంటికి రెప్పలా కాపాడుతారని అక్కడ ప్రజలు నమ్ముతారు. ఈ గ్రామ దేవతల్లో ఒక్కొక్కరికి ఒక్కో ప్రత్యేక చరిత్ర ఉంది. ఈ నేపథ్యంలో విశాఖ సమీపంలోని వాల్టేర్ శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారి ఆలయ విశిష్టత, ప్రాముఖ్యతల గురించి తెలుసుకుందాం. గతంలో అమ్మవారిని జీడిపల్ల అమ్మవారు అని పిలిచేవారు. ఎందుకంటే పండుగ జరుపుకునే సమయంలో ఈ అమ్మవారి గుడిపై జీడిపల్లు విసిరేసేవారట. గర్భాలయంలో కొలువుదీరిన అమ్మవారి శిరస్సుపై సర్పం, చేతుల్లో ఖడ్గం, కుంకుమ భరణి, నిమ్మకాయల దండ అలంకరణతో మనకు దర్శనమిస్తారు. జ్ఞానం, ఐశ్వర్యం, శక్తిని మూడింటిని ఏకకాలంలో ప్రసాదించే అమ్మవారే పోలమాంబ అని స్థానికులు నమ్ముతారు. ఈ అమ్మవారు పొలాలను రక్షించే దైవంగా భావిస్తారు. అధిక పంటలు రావడంలో ఈ అమ్మవారి అనుగ్రహం ఉంటుందని గట్టిగా నమ్ముతారు. అందుకే ఈ అమ్మవారికి శ్రీ పోలమాంబ అనే పేరొచ్చింది. శ్రీ పోలమాంబ అమ్మవారు అక్కడ కొలువు తీరడం వెనుక శతాబ్దాల చరిత్ర ఉన్నట్లు తెలుస్తుంది. ఈ అమ్మవారిని జీడిపల్ల అమ్మవారు, సర్పదేవత, సముద్ర దేవత పేర్లతోని పిలుస్తారు. ఈ అమ్మవారు ఉత్తరాంధ్ర ప్రజలకు విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్న 14 గ్రామాల వారికి ఈ అమ్మవారే ఆరాధ్య దైవం. పిలిస్తే పలికే దైవంగా, తమ ఇంటి ఇలవేల్పుగా, సముద్ర దేవతగా, సర్పదేవతగా, సస్యదేవతగా భక్తులు కొలుస్తారు. ప్రతి మంగళవారం, శుక్రవారాల్లో భక్తులు ఈ పుణ్యక్షేత్రానికి భక్తులు తరలి వస్తారు. ప్రతి సంవత్సరం ఉగాది, శ్రావణ మాసంలో ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తారు. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవంగా వెలుస్తున్న కరకచెట్టు పోలమాంబ అమ్మవారు ఈ రోజు జాతర జరుపుకుంటున్నారు. అయితే ఈ రోజు అమ్మవారి యొక్క ఎన్నో దశాబ్దాల చరిత్ర ఉందనే చెప్పుకోవచ్చు. ఈ రోజు 14 గ్రామాలు కలిపి ఒకేసారి పండుగ చేసుకునే రోజు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజుని ఎలా ఎంతో విశిష్టతతోనే ఏ విధంగా ఉంటారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. అమ్మవారి యొక్క ఈరోజు అనుగ్రహం ఎలా ఉంటుంది మీకు? మా అందరికీ కూడా మా తెలిసిన కాడి నుంచి ఈ యొక్క అమ్మవారి పూజలు, అలాగే తొలేలు, నేను సోమవారం తొలేలు జరుపుకుంటానండి. అలాగే మంగళవారం అనుకుంటాము. అమ్మవారి పండుగ చాలా రంగరంగ వైభవంగా ఈ 14 గ్రామాల నుంచి కూడా చాలా మంది వచ్చి అమ్మవారి ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకుంటుంటారు. వారందరికీ కూడా నిజంగా పోలమాంబ అమ్మవారి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎంతో చక్కగా జీడిపల్లితోని అమ్మవారి గుడిపైన గోపురంపై విసిరి ఆ యొక్క విశేషతని తెలుపుకుంటుంటారు. చాలా చక్కగా జరుగుతుంది. ఈ అమ్మవారు ఎటువంటి కోరికలైనా సరే నెరవేరుస్తారని ఒక మంచి అభిప్రాయం ఉంది అందరికీ కూడా. అందువల్లే ఈ అమ్మవారు అంత ఫేమస్. విశాఖ తూర్పు నియోజకవర్గం అండి. ఇది 14 గ్రామాలు కలిపితే 16 గ్రామాలు తూర్పు నియోజకవర్గం అండి. అలాంటిది తూర్పులోని చక్కగా ఈ అమ్మవారి పూజలు అందరూ జరుపుకోవడం నిజంగా ఆనందకరం అండి. ఎంతో మంది ఎన్నో ఊర్ల నుంచి, వైజాగ్ నుంచి బయట ఊర్లు వెళ్ళిపోయిన చాలా మంది ఉంటారు. వాళ్ళందరూ కూడా వచ్చి ఈ యొక్క అమ్మవారి పూజల కోసం పండుగ సందర్భంలో ఎంత దూరం నుంచి అన్న వచ్చి అమ్మవారి మొక్కుబళ్ళు, పసుపు కుంకుమలు ఇచ్చి మొక్కుబళ్ళు తీర్చుకుంటారండి. అంటే అమ్మవారి యొక్క ప్రత్యేకత చెప్పుకోవాలనుకున్నట్టయితే ఈ రోజు ఎంతో విశిష్టత ఉంది అని చెప్పుకోవచ్చు. అమ్మ మీరు చెప్పండి, ఎలా అనిపించింది? చాలా బాగుందండి, చాలా బాగుంది. ఎప్పుడు కూడా అలా జరగదు, బాగా అయింది సార్. అంటే మీ కోరికలు తీరుతాయి ఈ అమ్మవారిని తలుచుకుంటే? తీరుతాయి, తప్పకుండా తీరుతాయి. అదే మీరు చెప్పండి. అంటే ఈ రోజు అమ్మవారి దర్శించుకున్నారు కదా, ఎలా ఉంది? చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడూ లేదు, బాగా చేశారు ఈ సంవత్సరం. ఏదనుకున్నా సరే కంపల్సరీగా జరుగుతుంది. మనం అనుకోలేదని నమ్మకం ఉండాలి కానీ తల్లి వెంటనే చేస్తుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ పోలమాంబ అమ్మవారు 14 గ్రామాల దేవతల్లి. ఈ అమ్మవారు క్రీస్తు పలికే తల్లి, ముందు బంగారం. ఈరోజు పండుగ సందర్భంగా తల్లిని దర్శించుకోవడానికి అనేక మంది జనాలు దేశాల నుంచి, మన రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది వస్తుంటారు. ఈరోజు తల్లి సేవకి నిదర్శనంగా ఈరోజు భక్తులు రష్ చూశారు కదండి, చాలా ఎక్కువ ఉంది. దర్శనం ఈరోజు అవడం చాలా అదృష్టంగా భావిస్తారు. ఈరోజు ఎంత దర్శనం డబ్బులైనా తల్లికి అనుకుని సాయంత్రం మేళవేశాలు, పులివేషాలు, మల్లవేషాలు, చాలా వివిధ కార్యక్రమాలతో అమ్మవారిని బ్రహ్మాండంగా ఆ పెద్దవాళ్ళ నుంచి ఊరేగింపు తీసుకొని పోలంపల్లి గుడి వరకు తీసుకొస్తారు. ఈ అమ్మవారికి నమ్ముకున్న వారిని ఒమ్ము చేతి తల్లి
కొంగు బంగారమే అందరినీ చల్లగా చూడాలని పోలం తల్లి ఆశీర్వాదం అందరి మీద ఉండాలని ఆ భగవంతుని ఆ తల్లిని చల్లగొండాలని కోరుకుంటున్నాను. పోలమాంబ దేవతాయే నమః. ప్రతి సంవత్సరం కూడా ఉగాది వెళ్ళినటువంటి పౌర్ణమి మంగళవారం ఏ రోజైతే కలుస్తుందో ఆ రోజు అమ్మవారికి చాలా విశేషంగా కూడా ఉత్సవాది కార్యక్రమాలు చేస్తారు. లోపల ఉండేటువంటి అమ్మవార్లు పోలమాంబ, కుంచుమాంబ, నీలమాంబ అమ్మవార్లు. ఈ అమ్మవారిని త్రిశక్తి స్వరూపిణిగా అంటే మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి స్వరూపిణిగా భావించి అశేషంగా కూడా భోగిస్తున్నారు. ప్రతి ఇంటి నుంచి కూడా అమ్మవారికి పసుపు కుంకుమ వచ్చి అమ్మవారిని సేవించడం వలన వారికి సంవత్సరాంతము కూడా ఆయురారోగ్యాలు భోగ భాగ్యాలు కలుగుతాయని, అదే విశేషంగా ఎవరెవరు ఏ ఏ కార్యక్రమాలు చేస్తే ఆ కార్యక్రమాలకు వాళ్ళకి సఫలంగా జరిగి ఆయురారోగ్యాలతో భోగ భాగ్యాలతో తొలతూగుతారని ప్రతి సంవత్సరము కూడా ఈ అమ్మవారికి విశేషంగా భక్తులు పసుపు కుంకుమ ఇస్తూ అమ్మవారికి తన ఆడపడుచుకి ఎలాగైతే లాంఛనాలు చేస్తారో అదే విధంగా చాలా విశేషంగా కూడా ఈ రోజు కార్యక్రమాలు జరుగుతున్నాయి. జై పోలమాంబ దేవతాయే నమః. ఈ రోజు పోలమాంబ పండుగ సందర్భంగా మేము తల్లిని దర్శించుకోవడానికి వచ్చాము. కోరిన కోరికలు తీర్చే తల్లి. మంచి అందరూ 1 year ఒకసారి పండుగ అవుతుంది. చాలా వైభవంగా చేస్తారు, మంచిగా జరుగుతుంది. మేము కూడా దర్శించుకోవడానికి వచ్చాం. ఎలాంటి కోరికలనైనా తీర్చే తల్లి పోలమాంబ తల్లి. ఇయర్లీ ఒకసారి పండుగ అవుతుంది, కానీ మేము మధ్య మధ్యలో కూడా వస్తూ దర్శనం చేసుకుంటాం. విశాఖపట్నాన్ని కంటికి రెప్పలా కాపాడతారని అక్కడ ప్రజలు నమ్ముతారు. ఈ గ్రామ దేవతల్లో ఒక్కోరికి ఒక్కో ప్రత్యేకత చరిత్ర ఉంది. ఈ నేపథ్యంలో విశాఖ సమీపంలోని వాల్తేరులో శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారి ఆలయ విశిష్టత, ప్రాముఖ్యతల గురించి తెలుసుకుందాం. గతంలో అమ్మవారిని జీడిపళ్ళ అమ్మవారు అని పిలిచేవారు. ఎందుకంటే పండగ జరుపుకునే సమయంలో ఈ అమ్మవారి గుడిపై జీడిపళ్ళు విసిరేవారంట. గర్భాలయంలో కొలువు తీరి ఉన్న అమ్మవారి శిరస్సుపై సర్పం, చేతుల్లో ఖడ్గం, కుంకుమ భరణి, నిమ్మకాయల దండ అలంకరణతో మనకి దర్శనమిస్తారు. జ్ఞానం, ఐశ్వర్యం, శక్తిని మూడన్నిటినీ ఏకకాలంలో ప్రసాదించే అమ్మవారే పోలమాంబ అమ్మవారు అని స్థానికులు నమ్ముతారు. ఈ అమ్మవారు పొలాల్ని రక్షించే దైవంగా భావిస్తారు. అధిక పంటలు రావడం వల్ల ఈ అమ్మవారు అనుగ్రహం ఉంటుందని గట్టిగా నమ్ముతారు. అందుకే ఈ అమ్మవారికి శ్రీ పోలమాంబ అనే పేరు వచ్చింది. శ్రీ పోలమాంబ అమ్మవారు అక్కడ కొలువుదీరి ఉన్న వెనుక శతాబ్దాల చరిత్ర ఉన్నట్టు తెలుస్తుంది. ఈ అమ్మవారిని జీడిపళ్ళ అమ్మవారు, సర్పదేవత, సముద్ర దేవత పేర్లతో పిలుస్తారు. ఈ అమ్మవారు ఉత్తరాంధ్ర ప్రజలకు విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్న 14 గ్రామాల వారికి ఈ అమ్మవారే ఆరాధ్య దైవం. పిలిస్తే పలికే దైవంగా, తమ ఇంటి ఇలవెల్పుగా, సముద్ర దేవతగా, సర్పదేవతగా, సస్యదేవతగా భక్తులు కొలుస్తారు. ప్రతి మంగళ శుక్రవారాల్లో భక్తులు ఈ పుణ్యక్షేత్రానికి తరలి వస్తారు. ప్రతి సంవత్సరం ఉగాది, శ్రావణ మాసంలో ఆలయంలో ప్రత్యేక పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తారు. 6K న్యూస్ విశాఖపట్నం. అయితే కోరికలు తీర్చే భక్తులకి అమ్మవారు ఈ రోజు ఎంతో విశిష్టంగా ఉంటూ ఆరాధ్య దైవంగా వెలుస్తున్న ఈ అమ్మవారికి కరకచెట్టు అమ్మవారు అని చెప్పవచ్చు. పెద్ద పోలమాంబ టెంపుల్ గా ఈ ప్రసిద్ధిగాంచిన పెద్ద వాల్టేరులోనే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామెన్ అఖిల్తో వెంకట్, విశాఖపట్నం.